అధ్యాయము 14వ వచనం వాక్యం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి పాపమును క్షమించి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ అందరూ నేను చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ ఇలా కూడా రిలీజ్ అయ్యింది. ముఖం ఎంత చూస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ పవర్ మీలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. పేరు పెట్టబడిన నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మీరు బైబిల్ తీసుకుని ఆ దారమ్మట వస్తా ఉన్నారనుకోండి, డబ్బగా హడావిడిగా ప్రార్థన టైం అయిపోతుందని వస్తున్నారనుకోండి, అన్నులు ఎవరైనా మిమ్మల్ని చూశారు అనుకోండి, ఏమంటారు వాళ్ళు? వీళ్ళ దేవుని పిల్లలు, వీళ్ళ ప్రార్థనకి వెళ్తున్నారు అని అంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి మహిమకరంగా జీవించావనుకో, నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆమేనా? ఒకవేళ దేవునికి మహిమకరంగా జీవించుకోకుండా నువ్వు చర్చిలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉండి, ఒకవేళ ఏదైనా కార్యక్రమాలు ఎవరైనా ఊరేగింపులు ఏమైనా వచ్చినప్పుడు ఊరేగింపులో డాన్సులు వేస్తా, లేకపోతే ఏమైనా రకరకాలుగా చేస్తున్నావు అనుకో, ఇది దేవుని నమ్ముకున్నాడు కానీ ఇటు బుద్ధి మారలా అని ఎవరికి అవమానం అంటే, ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎలాగంటారో అలాగా దేవుణ్ణి అంటారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు. అబ్బా ఎంత మంచి మాట అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడయ్యా? నా పేరు పెట్టబడిన నా జనులు. ఏం చేయాలంట? ఒకటి తగ్గింపు ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో కూడా రకాలు ఉన్నాయండో అమ్మా, వింటున్నారా? రకాలు. మొన్న శుక్రవారం రోజున మన సంఘబిడ్డలో కొంతమంది దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకేమని ప్రేరేపిస్తున్నారంటే, వీళ్ళ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు కన్నీటితో, వీరిని క్షమించి ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడు. అప్పుడు అన్నీ నేను ప్రభువా వీరిని క్షమిస్తున్నానయ్యా అని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. క్షమించే అధికారం దేవుని సేవకుడికి ఉంది. ఏ సేవకుడైతే దేవుడు పిలుస్తాడో ఆ సేవకుడు ఎవరి పాపాలు క్షమిస్తే ఆ పాపాలన్నీ క్షమించబడతాయి. ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తే అవి అలాగే నిలిచి ఉంటాయని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే మరి తగ్గింపు ప్రార్థన చూసుకుంటే, బైబిల్లో తగ్గింపు ప్రార్థన చేసిన వాళ్ళు ఒక వ్యక్తి గురించి చెప్పండి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి. నిజమేనమ్మా? ఆ యొక్క లోకాసు వార్త 18వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. లోకాసు వార్త 18వ అధ్యాయము 13, 14 వచనాలు. ఓ థాంక్స్ జీసస్. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశ వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా అని పలికెను. దేవునికి స్తోత్రం. తర్వాత 14వ వచనం కూడా చదువమ్మా. అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఆ దినాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు యేసయ్య. ఒకడి పేరేమో పరిసయ్యుడు, ఒకడి పేరేమో సుంకరి. ఈ పరిసయ్యుడు అంటే మామూలుడు కాదు. పరిసయ్యులు చేసే భక్తి మీరు చేయలేదు. తెలుసా మీరు? ఉమ్ము వస్తే ఉమ్ము కూడా వాళ్ళ మింగకోకుండా భక్తి చేస్తారు. వాళ్ళు ఎటన్నా బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు శుభ్రంగా కడుక్కుని వచ్చి భక్తి చేస్తారు. వాళ్ళ దేవుడికి దశంభాగంలో కూడా పుదీనా, సోపు, జీలకర్రలో కూడా దశంభాగం తీసేవాళ్ళు అంట. వాళ్ళు మనం చేస్తామా? అలాగా జీలకర్రలో మనం చేస్తామా? ఇంత భక్తి చేసిన వాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా నేను వారానికి 2 మార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నా తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, ఇదిగో నేను ఇదిగో అన్నీ చేస్తున్నాను, ఇదిగో నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఆఖరణ ఈ శంకర వలె లేనందుకు నీకు స్తోత్రం నాయనా అన్నాడంట. దేవునికి స్తోత్రం. మనం కూడా చాలాసార్లు చేసే పొరపాటు ఏంటో చెప్పనా? మనం భక్తి చేసేటప్పుడు కుదురుగా చేయాలి, అవునా? కానీ ఏం చేస్తామంటే ప్రభా ఏమలాగనే లేనయ్యా, ఏలాగనే లేనయ్యా, ఏలాగలేనయ్యా
వాళ్ళు తాగి తిరుగుతున్నారు, నేనేమో హాయిగా నీ సన్నిధిలో ఉన్నానయ్యా. లేకపోతే ఏళ్ళాగలేనయ్యా, వీళ్ళ అత్మాన్ని గొడవలాడిచేస్తున్నారు అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎల్లమ్మ పుల్లమ్మ వెంకమ్మ గురించి అందరి గురించి మనం చూసి నేను పర్లా, నేను కొంచెం పర్లా వీళ్ళ మీద అని అనుకో. అక్కడ పడదు దెబ్బ, అసలైన దెబ్బ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? ఎవరి నీతి వాళ్ళదే. మన నీతి ఎప్పుడు కూడా వాళ్ళ వీళ్ళతో కూడా బేస్ చేసుకోకూడదు. వాళ్ళ వీళ్ళతో కూడా ఏమంటారు, దీన్ని ఏమంటారు, బ్యాలెన్స్ చేసుకోకూడదు. నీ నీతి ఎప్పుడు కూడా నువ్వు నీతి మంతురాలవు, నీతి మంత్రులు అని ఎవరు చెప్పాలి? అర్థమవుతుందా? దేవుడు చెప్పాలి. అంతేగాని నాకు నేను నీతి మంత్రుని అనుకుంటానికి కుదరదు. నిజంగా నీతి మంత్రులు యేసు ప్రభు రక్తంలో కడగబడితే దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఒకటి దేవుడు ఏమన్నాడు, తగ్గింపు ప్రార్థన. దేవునికి స్తోత్రం. మరి హెచ్చింపు ప్రార్థన అంటే మనకు అర్థమయ్యేది చెప్పాలంటే హెచ్చింపు ప్రార్థనలు కూడా ఉన్నాయి సంఘాలు. ఎలాగో తెలుసా? ఒక ఆమె చర్చికి ఫ్యాన్ కొందంట. ఒక ఆమె జాగ్రత్తగానంటే ఫ్యాన్ మీద ఆమె పేరు రాయించిందంట. చర్చిలో ఎవరిని ఫ్యాన్ అయిపోయట్లేదంట. ఎందుకో? ఫ్యాన్ వేస్తే ఆ పేరు కనబడదు, గిరగిర తిరుగుతుంటుంది. అసలు చర్చిలకి ఫ్యాన్లు తీసుకునేటప్పుడు పేర్లు రాయకూడదు. తెలుసా మీకు? చర్చిలకి గడియారాలు ఇచ్చేటప్పుడు పేర్లు రాయటం, ఫ్యాన్లు ఇచ్చేటప్పుడు పేర్లు రాయటం, ఈ కుర్చీల మీద పేర్లు రాయటం, బల్లల మీద పేర్లు రాయటం. ఎక్కడ రాయాలి పేరు? నువ్వు ఇక్కడ చేస్తే పేరు ఎక్కడ రాయబడదో తెలుసా? నువ్వు ఇక్కడ సహకరిస్తే పేరు అక్కడ రాయబడద్ది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఓ థాంక్స్ యూ జీసస్. ఫిలిప్పీ 4:3 త్వరగా చదవాలి. క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, దేవుని స్వార్థ పనిలో నాతో పాటుగా ప్రయాసపడిన వారు వారికి నువ్వు సహాయం చేయాలి అంటున్నాడు. అన్నాక మళ్ళీ ఏమంటున్నాడంటే, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. పౌలు గారు భూమి మీద ఉండగానే చూశాడంటే, ఏది ఎవరైతే ఇక్కడ భూమి మీద పరిచర్యకి సహకరిస్తున్నారో వాళ్ళ పేర్లు పరలోకమందు జీవ గ్రంథమందు రాయబడినట్టుగా చూశాడంటే దేవునికి స్తోత్రం. అందరూ చూద్దాం దేవునికి స్తోత్రం. ఎందుకంటే తన నామమును బట్టి చూపిన బ్రాహ్మణ మనుషుడికి దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని కోసం నువ్వు ఏదైనా చేసి నువ్వు మర్చిపోతావేమో కానీ ఆయన మర్చిపోవడం. కొంతమంది ఏం చేసినా మర్చిపోరు తెలుసా? ఇదిగో ఈ స్టాండ్ నేనే కొన్నా, ఈ స్టాండ్ నేనే కొన్నా, ఈ స్టాండ్ నేనే కొన్నా, ఇదిగో ఈ ఫ్యాన్ నేనే కొన్నా, ఈ ఫ్యాన్ నేనే కొన్నా, ఈ ఫ్యాన్ శత్రువుకి వచ్చాక అది 100 సార్లు చెప్తే ఇంకెక్కడ వస్తుంది ఆశీర్వాదం? ఇంకెక్కడ వస్తుంది ఆశీర్వాదం? అస్సలు నువ్వు కొన్నావని కూడా నీకు గుర్తుండకూడదు. దేవుని స్తోత్రం. అప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడద్దు. ఇక్కడ రాయబడకపోయిన చర్చిలో జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడు నీ పేరు. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ వచ్చేయండి 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలోకి. ఆ తర్వాత చదువు. ఆ తర్వాత చదివేసింది. తర్వాత చదువు, నువ్వు చదువు. దేవునికి స్తోత్రం. తగ్గింపు ప్రార్థన చదివేసింది. పాయింట్ 1 అయిపోయింది. ఆ తర్వాత తగ్గింపు ప్రార్థన అయిపోయాకంట చెడు మార్గాలను విడిచిపెట్టాలంట. దేవునికి స్తోత్రం. కొంతమందిలో ఎంత వాళ్ళకి దేవుని వాక్యం చెప్పినా వాళ్ళ స్థితి వాళ్ళకి చెడు మార్గం వదలరాలు. ఎందుకు వదలరు? కారణం ఏంటి చెప్పండి? ఏంటి కారణం? ఇప్పుడు పిల్లలతో అమ్మా పిల్లకాయలు ఇది తప్పు చేయకూడదు అని తల్లి అంటది. ఇంటికాడ తల్లి అంటది, నేను అంటలేదు అంటది. అమ్మ నిప్పు ఉందట ఎలాకో అని అంటది తల్లి. చూస్తుంది. తల్లి ఒక్కోసారి కొంచెం కాళ్ళనెత్తది. తల్లి సాధారణంగా కాళ్ళనేదు, కానీ వాళ్ళకి వాళ్ళు వెళ్ళి నిప్పులు అంటుకుంటే ఏమైంది? అమ్మా అమ్మో మా అమ్మ అందుకే అందా వెళ్ళొద్దని నిప్పు కాడకే. అమ్మో మా నాన్న అందుకే అన్నాడు ఆ బండి మెల్లిగా దూరమని. బాబు అర్థమవుతుందా? అమ్మో ఒరే స్లిప్ అవుతురా బండి జాగ్రత్త అని అందుకే అన్నాడా మా నాన్న. నాకు అర్థం కాదు. అమ్మో అందుకే అందా మా అమ్మ. ఇప్పుడు గోర్లు వేసిపోయి అమ్మో బాబాయ్ నాయన అంటే ఎలా ఉంటుంది? గోర్లు వేసిపోయి నిప్పు ఆ బాధ మహా
ఆ బాధ. దేవుని సన్నిధిలో ఒకవేళ నీలో ఏదైనా, ప్రతి మనిషిలో చెడుతనం ఉండదు తెలుసా నీకు ఆ విషయం? నాలో కూడా ఎటు అలా ఉన్నారు. నీలో ఏ చెడుతనం ఉందో అది విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు చెడ్డదాను, నువ్వు చెడ్డడు అంటలా, ప్రతి మనిషిలో ఉంటుంది, అది విడిచిపెట్టాలి. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడిచ్చే కనికరాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, వేరే రకం కాదు. మా నాన్నగారు, ప్రభా చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించాడయ్యా, ఈ తాగుడు మానలేకపోతున్నాయ్యా, అయ్యా నన్ను మాన్పించయ్యా ఈ తాగుడు అని అడిగేవాడంట. ఏనండి జాగ్రత్తగా, ఈ తాగుడు మాన్పించయ్యా అని అడిగేవాడంట. అడిగితే ఎంత వయసు వచ్చాక అడిగేవాడు ఈయన? 50 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత అడిగితే, ప్రభా నేను మానలేకపోతున్నాలే, నన్ను మాన్పించాయంటే, ఒక రోజున ఆ బ్రాందీ బాటిల్ ఎంత చూసినప్పుడు ఈయనకి కడుపులో దేవులెట్టు అనిపించిందంటే, ఈయనకి వాంతి వచ్చినట్టు. ఇక నాకు వద్దు బాబాయ్, నేను తాగను బాబాయ్ ఇది అని పక్కన పెట్టేసి పూర్తిగా ప్రభువు నమ్మకిని ఈయన మారు మనసు రక్షణ పొంది దేవుని బిడ్డగా ఈ లోకంలో 50 సంవత్సరాల వయసులో ఆయన మారు మనసు పొంది సుమారుగా ఆయన 67 సంవత్సరాల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకే నీలో ఉన్న బలహీనతల్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఆమేనంటే బలహీనలు అందరూ బలహీనలే. అమ్మ అర్థమవుతుందా? నాలో ఏదో బలహీనత ఉందని అన్నవాడు చేతులు పైకి ఎత్తండి. నాలో పలానా బలహీనత ఉందండి అన్నవాళ్ళు చెప్పండి. ఎవరన్నా ఏ బలహీనత? పాపం ఉందని అదే చెప్తారు. ఎవరైనా ఈజీగా చెప్పేది అదేగా. పాపం ఉందనుకో తగ్గిమని చెప్పరు. ఇంకా ఉంటే పాపం ఉందనుకో, నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రభా తొందరపాటు స్వభావం నుంచి నన్ను విడిపించయ్యా. విన్నారా? అందరికీ జాగ్రత్తగా, పాపం నుంచి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. పాపం వచ్చి అలా ఆవిడ్ని జాడి మూత పెట్టి మూతీసిరాడు అన్న మీదకి. ఆ మూతలు ఇక్కడ తగిలి ఆయన తీసుకెళ్ళి, ఒరిజినల్గా జరిగింది, కథ కాదు ఇది, ఒరిజినల్గా జరిగింది. కోపం వచ్చి జాడి మూత తీసినసరికి అది వెళ్ళి కరెక్ట్గా కణత మీద తగిలి మారి చనిపోయింది. అర్థమవుతుందా? తన కోపమే. చాలా మంది అంటారు మన శత్రువు ఎవరంటే కోపమే. నిమ్మలంగా ఉన్నవాడు, మహాశాంతిగా ఉన్నవాడిని ఊరంతా ఏకమై వచ్చినా ఏం చేయలేరంట. తెలుసా నీకు ఆ విషయం? శాంతంగా ఉన్నవాడిని ఎవరో మీరు కొడతారో కొట్టండి, మాకు స్వతంత్రం ఇచ్చేదా, మీరు సత్తమగానే ఇక్కడి నుంచి కదలం అన్న గాంధీ గారు. కొడతంటే దెబ్బలు తిన్నారు. దేశభక్తి అని చెప్పి వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే వెళ్ళండి బాబు దెబ్బలు తింటున్నారు, చస్తున్నారు అని వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళు చనిపోవడానికి కూడా ఇష్టపడుతున్నారు, కానీ మా దేశం మాకు కావాలంటున్నారు అని చెప్పి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొంతమంది పొద్దున్న నుంచి సాయంకాలం దాకా సీరియల్ చూడండి, నాకు నిద్రపోతుంది. సినిమాలో సీరియల్ ఆదివారం అంటే ఒక కొత్త సినిమా వచ్చేస్తాయి టీవీలో. ఇప్పుడు వస్తున్నాయో లేదో కానీ వస్తున్నాయమ్మా. ఇదివరకు కొత్త సినిమాలు వచ్చేసి ఆదివారం అంటే సినిమాలు చూడండి, వాళ్ళ కళ్ళు అస్సలు అదే. 1 గంట దేవుడి సన్నిధిలో ఉండమను, 1 గంట ఎక్కువ 1 గంట ఉండమను, ఏళ్ళలాగేస్తే, కాళ్ళు లాగేస్తే, నడువు లాగేద్దే, తల్లాగేద్దే, మెడ కూడా ఇలా తిరిగిపోతుంటుంది అటు ఇటు. దేవునికి స్తోత్రం. అది అవునా కాదా? నువ్వు 1 గంట దేవుని సన్నిధిలో ఉంటే నీ స్థితి మారిపోద్ది. ఆమేనా? నిజం నేను చెప్తున్నాను. నీ బలహీనతల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆమేనా? నీ వ్యాధుల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆమేనా? నీ సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆమేనా? కొన్ని చిక్కుముళ్ళు పడిపోతాయి సమస్యలు, చిక్కుముడి సమస్యలు అంటే అవి ఎవరు విడిపించలేరు, కానీ దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే, 1 తగ్గింపు ప్రార్థన చేయాలంట, 2ది చెడు మార్గాన్ని విడిచిపెట్టాలంటే, నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలంట దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం. కొంతమందరూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వెళ్ళి ఇతరులకి చెడుగా చెప్పందే, ఏదన్నా చెప్పి మరేంటి వార్త ఇవ్వాలా. పల్లెటూరులో గుళ్ళు ఉంటాయి, గుళ్ళ దగ్గరికి వెళ్ళి సాయంకాలం అయ్యేసరికల్లా మగవాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. అంటే ఏంటి, ఊళ్ళో ఎలా ఉన్నారు విశేషాలు, ఏంట్రమ్మా విశేషాలు, ఏంటి బావా విశేషాలు అంటే అందరి గురించి చెప్పుకుంటే వాళ్ళకి నిద్ర. కొంతమంది ఆడవాళ్ళు దురద చెవులు కలిగిన ఆడవాళ్ళు ఉంటారు, అక్కడక్కడ దురద చెవుల వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మగవాళ్ళు తక్కువే, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు ఇలాంటి పనులు. ఈ దురద చెవుల వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి నిజంగా అది చూసినప్పుడు ఏమని పేరు పెట్టాలనిపిస్తుంది అంటే గుసగుసలు. ఏంటది? వెళ్ళి ఈ దురద నాలుగు కలిగిన వాళ్ళు ఈ దురద చెవులు కలిగిన చెవులో నోరెట్టి ఓకే కొరుకుతా ఉంటారు. ఏదో
దేవునికి స్తోత్రం. అది మనం మానుకోవాలి. దేవునికి స్తోత్రం. అది కూడా తప్పే తెలుసా? ఎందుకు తప్పు? కారణం చెప్పండి. కారణం చెప్పండి ఎందుకు తప్పు? గొడవలు అయితే కట్ పాయింట్. ఇంకా విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. నువ్వు దోషంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నా. నీ మీద ఉన్న దోషం అంతా పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేనా? నీ మీద ఉన్న శాపం అంతా తొలగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ మీద ఉన్న దోషం అంతా తొలగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. రెండోది, చెడు మార్గం విడిచిపెట్టాలి. చెడు మార్గం అనేసరికి టీవీలు అవ్వచ్చు, వ్యర్థమైన మాటలు అవ్వచ్చు, వ్యర్థమైన ఆలోచనలు అవ్వచ్చు. ఒక ఆమెకి 60 సంవత్సరాల వయసు వచ్చేసిందంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అన్నా చెడ్డ ఆలోచనలు వచ్చేస్తుంది అన్న చెడు ఆలోచనలు వచ్చేస్తుంది అన్న అంటుందంట. 60 సంవత్సరాలు దాటిపోయినా వచ్చి. అంటే ఏమైంది? చింత చచ్చినా అంటే వాళ్ళలో ఉన్న చెడు ఆలోచనలు వయసుతో పని లేదు. చెడు ఆలోచనకి వస్తే ఎవరికైనా ప్రభువుని అడగాలి. ప్రభా, నా ఆలోచన పరిశుద్ధపరిచయ్యా, నా పెదాల పరిశుద్ధపరిచినైనా, నా కళ్ళను పరిశుద్ధపరిచయ్యా, వ్యర్థమైన మాటలు నా నోటికి రానియొద్దయ్యా, వ్యర్థమైన వాటిని నేను చూడనియొద్దయ్యా అని మనం దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చదువమ్మా. దానికంటే మీరు చెడుతనాన్ని విడిచిన తర్వాత ఆ తర్వాత నన్ను వెతకని ఎడల, ఆ మాట ఎన్నోది? చదువమ్మా. నన్ను వెతకని ఎడల, చదవండి. నన్ను వెతకి తమ చెడు మార్గంలో విడిచిపెట్టాలి. అంటే దీనికి మరొక అర్థం చెప్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇర్మియా 29:13. ఇర్మియా 29:13. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నన్ను వెతకిన ఎడల పూర్ణ మనస్సుతోను నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. యేసయ్య ఈ మాట అంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మీరు నన్ను వెతికితే కనుగొంటారు అంటున్నాడు. ఎలా వెతకాలంట? పూర్ణ మనస్సుతో వెతకాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్ణ మనసుతో ఆరాధించున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 వెతకడం అనే దాని గురించి మరో పాయింట్ ఉంది ఇక్కడ. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. పూర్ణ మనసుతో వెతకడం గురించి ఒక మాట చెప్తానండి. పూర్ణ మనసుతో అంటే పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఉండి, 10 ఆజ్ఞలు. ఏంటి ఆ 10 ఆజ్ఞలు తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, నరహత్య చేయకూడదు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇలాగా సుమారుగా 10 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాక ఆ 10 ఆజ్ఞల్ని ఎన్ని ఆజ్ఞలుగా మార్చేశాడంటే 2 ఆజ్ఞలుగా మార్చేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ 2 ఆజ్ఞలు ఏంటంటే, కొంతమందిని మధ్యన ఈ 10 ఆజ్ఞలను అనుసరించాలని బ్యాగులు పడి తిరుగుతుంటే, ఒరే బాబో ఈ 10 ఆజ్ఞలను అనుసరిస్తే కేవలం మరి యేసు ప్రభు రావక్కర్లేదు, ఆజ్ఞలను అనుసరించాలి కాదంటలేదు.
కానీ దానికంటే ముఖ్యం యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. దేవునికి స్తోత్రం. ఈ 10 ఆజ్ఞల్ని దేవుడు యేసయ్య 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. ఈ 2 ఆజ్ఞలు ఏంటంటే, నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను సేవించాలి. సేవించడం అంటే పూజించాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. దేవునికి స్తోత్రం. అందరు చెప్పు దేవునికి స్తోత్రం. ఏలియా గతంలో ఈ జాబ్ రాకముందు వేరే వాటర్ ప్లాంట్లో చేసేవాడు ఏలియా. జాగ్రత్తగా, ఆ వాటర్ ప్లాంట్ వాండర్ ఎలాంటోడు అంటే, ఆయన బిర్యానీ తింటే ఏలియాకి బిర్యానీ పెట్టించాడు. అర్థమైందా? హోటల్కి వెళ్తే ఏది తింటే అది పెట్టించాడు. మొన్న రోజున ఆయన కారేసిన ఇక్కడికి వచ్చారు. అంకుల్ గారు, నేను గుర్తున్నాను. మీరెందుకు గుర్తులేరండి బాబు? మా వాడిని సొంత ఇంట్లో మనిషిలా చూసేవాళ్ళు ఒకప్పుడు, మీరు నాకు గుర్తుందండి అని చెప్పా. దేవునికి స్తోత్రం. అది ఏ మనసు? అది దేవుడు మనసు. అది ఆయన అన్నిడే కానీ మంచి మనసు కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే అదే మరి అర్థం. మనం చికెన్ తిని ఎదరోళ్ళకి గంజి పోయడం కాదు. ఏంటి అర్థమైందా? మనం ఏది తింటే అదే ఎదురు వాళ్ళకి కూడా పెడతాం. కొంతమంది ఇన్ని పళ్ళు తీసుకొస్తారు ఇంటికి. ఇప్పుడు ఇంకా రకరకాల పళ్ళు వచ్చేసినాయి. అవన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళ తినరు, వీళ్ళకి పెట్టరు. అవి కుళ్ళిపోయాక తీసుకెళ్ళి ఒక ఆయన పోసన్న మినిస్ట్రీస్లో ట్రైనింగ్ అయ్యారు. ఒక ఆయన పాస్టర్ గారు. ఆయన మనకు గతంలో ఒక చోట సేవకుల కూటంలో చెప్పాడు. వాళ్ళ గురువు గారు ఈయనకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అంట, వాళ్ళ పాస్టర్ గారిని చూడడానికి ఇన్ని యాపిల్ పెట్లు తెచ్చేవాళ్ళు అంటారు. తెస్తే, అరే బాబు నానా అనిలో ఆ పెట్లన్నీ తీసుకెళ్ళి కొంచెం లోపల పెట్టు అని ఇవ్వడం. ఎవరిని? కింద ఉన్న శిష్యుడిని, సేవకుడిని, ట్రైనింగ్ అయ్యే సేవకుడిని. పెట్లన్నీ తీసుకెళ్ళి లోపల పెడితే తర్వాత ఎన్ని కుళ్ళిపోయిన తర్వాత ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత, నానా బాబు ఏమియా అవి తీసుకెళ్ళి కొంచెం బయట పడే నాన్న ఆ పళ్ళన్నీ అని. ఈయన కడుపు మండిపోయేదంటే ఈయనకి. ఎవరికి? ఈ కింద ఉన్న సేవకుడికి. ఎందుకో ఇన్ని యాపిల్కాయలు పెట్లు వస్తే ఈయన తినడం, ఇంకోళ్ళు పెట్టలు. ఇదేంట్రా బాబు, ఇదే మైండ్ రా బాబు అని చెప్పి. కానీ ఆ సేవకుడు ఎందుకు అలా ట్రైనింగ్ ఇచ్చాడు కారణం చెప్పనా? సేవలో ఇలాంటి ఎదురైతేరా బాబు నీకు ముందు, నువ్వు ఇక్కడే ఈ ట్రైనింగ్ నువ్వు నొచ్చుకోకూడదు ఇవ్వలేదని అని దేవుడు అర్థం చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళైతే ట్రైనింగ్ పరంగా ఇచ్చారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, కుళ్ళిపోయిన కాయలు తీసుకెళ్ళి, పాస్టర్ గారి గురించి కాదు ఇప్పుడు చెప్పేది, ఇప్పుడు మామూలు విషయం చెప్తున్నా. కుళ్ళిపోయిన కాయలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి, తినమ్మ యాపిల్స్ కాయలు, ఆపిల్స్ కాయలు. ఏం కాయలు? యాపిల్కి తెలుగులో పేరేంటి తెలుసా? యాపిల్ తెలుగులో పేరు సీమ వెలక్కాయ, దాని అసలు పేరు. ఇంగ్లీష్ పేరు యాపిల్, తెలుగులో దాని అసలు పేరు సీమ వెలక్కాయ. దేవునికి స్తోత్రం. కొంతమంది 4 తెరక అమ్మ ఆపిల్స్కాయ ఒకటి అమ్మ. ఓ చోట ఉన్నప్పుడు, అబ్బాయి ఆపిల్స్కాయ ఒకటి బయట అందమనేవాడు ఒక ఆయన, పెద్ద బాబాయ్. మేము ఒక చోట అందరం కేసుల్లో ఉన్నప్పుడు ఆపిల్స్కాయ కొయ్యి అబ్బాయి తిన్నాం అనేవాడు. షాప్తో ఆపిల్ ఏమంటారు చెంచాతో పోసుకుని తినేవాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొంతమంది ఈ కుళ్ళిపోయి ఇస్తారు వాళ్ళకి తీసుకెళ్ళి. నీకు పని చేయని కాయలు వాళ్ళకి ఎలా పని చేస్తాయి? అర్థమైందా? అంటే జబ్బులు వచ్చి వాళ్ళు పోవాలి, నువ్వు మాత్రం అది పుణ్యం రాదు. అది పుణ్యం రాదు. మంచి పెట్టలు పెట్టే ఆహారం. దేవుని స్తోత్రం. కుళ్ళిపోయి పాడైపోయి కాయలు అట్లాంటివి గట్ట తీసుకెళ్ళి పెట్టకూడదు. ఇంకొక రకంగా పెట్టకోకుండా ఉంటేనే మంచిది అట్లాంటి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. నువ్వు అలాంటివి పెట్టకోకుండా ఉంటే మంచిది. దేని గురించి చెప్పని ఈ మాట? ఎవరు చెప్పింది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనే దాని గురించి చెప్తున్నాం. ఒకటి, పూర్ణ మనస్సుతోను పూర్ణాత్మతోను పూర్ణ హృదయంతో దేవుడిని ఎదగాలంట. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నిండు మనసుతో ఎవరైతే వారిని వెతుకుతారో, దేవుడిని వెతుకుతారో, వాళ్ళందరికీ ప్రభు ప్రత్యక్షం అవుతాడన్న. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఒక ఆయన, అయ్యా నేను ఈ బాధపడలేకపోతున్నాను ప్రభు, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనబడేదా, నేను మారతానైనా, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనబడినాయనా అని ప్రార్థన చేస్తుంటే, దేవుడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారి జేబులో డబ్బులు దొంగతనం చేసిన దేవుడు చూపిస్తున్నారంట. గుర్తు చేస్తున్నాడంట. ప్రభు మా నాన్న డబ్బులు అంటే నాయే కదయ్యా, ఒకవేళ తప్పైతే నన్ను క్షమించు నాయనా అన్నాడంట. తర్వాత వాళ్ళ స్నేహితుడిది డిబ్బీ దొంగతనం చేసుకొచ్చినట్టు దేవుడు చూపిస్తున్నారంట. నా స్నేహితుడిని ఏడిపించాలని తెచ్చాను నేను డబ్బుల కోసం కాదయ్యా, అది కూడా ఒకవేళ తప్పైతే నన్ను క్షమించాయా అన్నాడంట.
తర్వాత 3వ తారీఖు చూపించి దేవుడు విడుదల అని చూపించాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ వ్యక్తికి ఈ 3 దర్శనాలు ఇచ్చి ఆయన కనబరుచుకుని ప్రభు నిజమైన ప్రభు అని రుజువుపరుచుకుని ఆయన మార్చి ఈ రోజున ఆయన ఏం చేశాడంటే దేవుని సేవలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏమంటున్నారంటే మీరు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నన్ను వెతికితే నన్ను కనుగొంటారు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చదువు 2వ దినవృత్తాంతాలు 7:14. వారి పాపాన్ని క్షమించి వారి దేశమును స్వస్థపరచుదురు. చూసారా, నీ పాపాలో ఎప్పుడైతే నువ్వు ఒకటి తగ్గింపు ప్రార్థన చేస్తావో, రెండోది చెడుతనాన్ని విడిచిపెడతావో, మూడోది దేవుడు నీ ప్రార్థన విని, మన దేవుడికి చెవులు ఉన్నాయండో అర్థమవుతుందమ్మా. కొంతమందికి చెవులు ఉండవు తెలుసా. ఏడు అలా ఉన్నారు. యేసయ్య ఎక్కడ వాకింగ్ చెప్పిన ముందో మాట అనేవాడు యేసయ్య ఆ రోజు నిలగానేవాడు. ఎప్పుడు ముందు వాకింగ్ చెప్పినా చెవి గలవాడు వినుగాక అనేవాడు. అసలు చెవులు లేని వాళ్ళు ఉంటారా? దానికి అర్థం ఏంటి చెప్పనా? ఒకసారి ఒక కథనండి, కథ చెప్పాక అసలు దీంట్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఒక సింహం ఒక నక్క వస్తుంటే, నక్క జాగ్రత్తగా ఒక మేకపిల్ల వస్తుంటే మేకపిల్లని పాట్మను దెబ్బ కొడితే చచ్చిపోయిందంట. అబ్బా, లేత మేక నోరూరిపోతుంది, లేత మాంసం, ఇది నా పిల్లలకైతే ఇంకా బాగుంటుందని చెప్పి నక్క పలకండి ఎవరన్నా. నక్కను పిలిచి కథ ఇది ఏనండి. నక్కను పిలిచి ఈ మేక పిల్ల దగ్గరికి కావాలా ఉండి జాగ్రత్తగా నేను వెళ్ళి నా పిల్లల్ని తీసుకొస్తాను. ఈ లోపు ఏదన్నా కక్కుర్తిపడి తిన్నావా ఒక్క దెబ్బతో దీనికి బట్టి కత్తి నీకు పడదా అని అందంట. కథ ఇది అనండి, కథ ఒరిజినల్ కాదు ఇది కథ. అప్పుడు దీనిగా నోరూరిపోతుంది లేత మేక చూస్తే. అప్పుడు తట్టుకోలేక మెల్లిగా దాని చెవి నోట్లో పెట్టి అని చప్పలెత్తుందంట. ఏంది నక్క మేక పిల్లల్ని చప్పలెత్తుండే ఇక ఏదైతే తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి మెల్లిగా ఆ చెవి ఊరికేసిందంట. దేవుని స్తోత్రం. చెవి ఊరికేసేసి మెల్లిగా తినేసిందంట. మొత్తం ఒక చెవి తినేసిందంట. తినేసిన తర్వాత అప్పుడు ఈ లోపు మళ్ళీ సింహం వచ్చిన తర్వాత దీనికి ఏంటి 2 చెవులు ఉన్నా లేదు ఒకటే ఉందంటే, లేదు రాజా లేదు ఇది అసలు దీనికి ఒక చెవి ఉంది ఇంకో చెవి లేదు అంటే, ఈలోపు అసలు ఇది నిజమా కావాలి దీని తల్లి వస్తుంది దారిలో, దాన్ని పిలిచి అడగంటే అప్పుడు దాని తల్లిని పిలిచి దీనికి ఏమైంది, దీనికి 2 చెవులా, నీ పిల్లకే ఒక చెవి అంటే, అయ్యా నా పిల్లకి నిజంగానే చెవులు లేవయ్యా, చెవులుంటే నువ్వు రావద్దు అక్కడి నుంచి అనే నా మాటిని అది రాకుండా ఉండేది, ఆ గుహలోనే ఉండేది, వచ్చి నీ చేతిలో చచ్చి ఉండేది కాదు అని అందంట తల్లి మేక. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే యేసయ్య అన్నాడు చెవి గలవాడు వినుగాక అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. దేవుని మాట మనం ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలంటే దేవుని స్తోత్రం. దేవుడు ఇంకా కొంతమంది వాక్యం వస్తుంటే మనసులో ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే, ప్రభా ఏదో ఒకటి ఒక్క ముక్క అయినా నాతో మాట్లాడయ్యా అంటున్నారు కొంతమంది. దేవుడు మాట్లాడతాడు వాళ్ళతో. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆకాశం నుండి మన దేవుడు వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి ఒక్క నిమిషం మళ్ళీ ప్రశ్న వేస్తాను. పాపాన్ని యేసయ్య ఎందుకు క్షమించగలరు? నీ పాపానికి సమాధానం చెప్పండి. చెప్పలు కొట్టండి ఒకసారి. చాలు బాబాయ్ చాలు, చాలా గట్టి కొడుతున్నారు జబ్బులు. ఈ చప్పట్లు కాదు, చప్పట్లు కొడితే గట్టి కొట్టాలి. దేవుని స్తోత్రం. సరే నా మాట వినండి. యేసు ప్రభు సకల మానవాళి కోసం యేసయ్య రక్తం గార్చాడు. ఆయన ఆమేనానండి. సకల మానవాళి కోసం ఆయన రక్తం గార్చాడు కాబట్టి నీ ప్రతి పాపాన్ని యేసు రక్తంతో కడగలిగిన అధికారం దేవుడికి ఉంది. ఆమేనానండి. అందుకే ఆయన ఏమన్నాడంటే వారి పాపాన్ని నేను క్షమిస్తాను, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అని అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నినేవే పట్టణంలో పాపం ఎక్కువైపోయినప్పుడు యోనాతో దేవుడు ప్రకటించాడు ఏమని, ఇంకా 40 రోజుల్లో ఈ నినేవే పట్టణం నాశనం అయిపోతుంది అని దేవుడు చెప్పేసరికి నినేవే పట్టణంలో ఉన్న రాజులు ప్రజలు అందరూ కూడా వాళ్ళ రాజవస్త్రం తీసేసి అందరూ కూడా బూడిదలో కూర్చుని వెళ్ళి ఆ బూడిద తల మీద వేసుకుని వాళ్ళందరూ కూడా పర్లేదు. ఆ రిఫరెన్స్ ఎంత అది? యోనా 3:9 తీయండి. యోనా గ్రంథం 3:9. 3:9
9-10 చదువు. 10వ వచనం. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొని దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేస్తానని మాట ఇచ్చిన కీడుని చేయక మానాడంట. దేవునికి స్తోత్రం. 9 నుంచి చదవమ్మా. మనుషులందరూ తన దుర్మార్గములను విడిచి మానివేసి పశువులేవి సమస్తమును గోనె పట్ట కట్టుకున్నారట. దేవునికి స్తోత్రం. మనుషులు కానీ పశువులు కానీ, పశువులకు కూడా నిలబెట్టలేదంట. అర్థమవుతుందా? వాళ్ళ తింటం మానేసి వాళ్ళ 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, ప్రభా పాపను ప్రభా మమ్మల్ని క్షమించయ్యా, అయ్యా మా ప్రాంతం మీదకి ఉగ్రత రానియొద్దు, అయ్యా మా పట్టణం మీదకి ఉగ్రత రానియొద్దు నాయన, అయ్యా మా ప్రజల మీదకి ఉగ్రత రానియొద్దు అని ఆ నినెవే పట్టణపు రాజుగారి కానీ నినెవే వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడితే దేవుడు వాళ్ళకి చేస్తానన్న కీడు చేయకుండా ఆపడంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎంతవరకు కొంతమంది నాకు డబ్బులు, నాకు ఆరోగ్యం, నాకు ఇల్లు, నాకు పొలం, నాకు అది ఇది, లేకపోతే మా పిల్లలకు ఉద్యోగం అడుగుతారు. కానీ తమ పాపాల గురించి పశ్చాత్తాపడే వాళ్ళు ఉన్నారా? అయ్యా నా పాపాన్ని క్షమించయ్యా, అయ్యా నా కుటుంబస్తుల పాపాన్ని క్షమించయ్యా, అయ్యా ఇదిగోనైనా మమ్మల్ని మీ కాపుదాలో భద్రపరచునైనా అని అడిగే వాళ్ళు ఉంటే వాళ్ళ ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. చెప్తాను, గుర్తుంచుకోండి. మనకి ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, ఇళ్ళు లేకపోవచ్చు, బంగారాలు లేకపోవచ్చు, కానీ దేవుని కృప ఉంది కాబట్టి, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన రాకడలో ఖచ్చితంగా మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన గురి ఏమై ఉండాలంటే ఎవ్రీథింగ్ మై జీసస్. ఆమేనండి. సమస్తము యేసయ్య ఉండాలి. ఆమేనండి. ఒకవేళ నువ్వు ఇక్కడ 10 లక్షల రూపాయలు కూడబెట్టి, అమ్మయ్య 10 లక్షలు సంపాదించాను బాబు చాలు అయినా ఈ వెళ్ళిగా వడ్డీ తిప్పుకుంటా అలా గడిపేయచ్చు, ముసలిదాన్నైనా ముసలోడినైనా ఏదో ఆ వడ్డీ వస్తుంటాయి కాబట్టి తినేయచ్చు అనుకున్నాం అనుకో, అసలు మన ఆయుష్కాలం అంటే ఎవరికేం తెలుసు? ఓరజేరులో మాధవి గారు 10 లక్షలు కూడబెట్టి రూపాయి కరెక్ట్గా 10 లక్షలు కూడబెట్టిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఇక్కడ ఏదో కూడబెడతాను, సంపాదిస్తాను, ఏదో జరిగిద్దని భ్రమపడద్దు. ఎందుకంటే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. మీరందరూ కూడా సిద్ధపడితే దేవుడు మీ ప్రతి పాపాన్ని క్షమించి మిమ్మల్ని స్వస్థపరిచి మన దేశాన్ని స్వస్థపరిచి ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో మనందరినీ కూడా ప్రభు ఉంచుతాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును దాకా. ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో, ప్రార్థన చేసుకున్నాం. ప్రభా ఇదిగోనైనా నా ప్రభా, అయా నీ పేరు పెట్టబడిన ప్రజలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనైనా, అయా నీ పేరు పెట్టబడిన మమ్మల్ని విడిచిపెట్టొద్దు నాయన, అయా మీ కృపచేత బలపరుచునైనా, అయా ఇదిగోనైనా మిమ్మల్ని వెతుకుతున్నాం ప్రభా, అయా మిమ్మల్ని వెతుకుతున్నాం నాయన. ఇదిగో మీరు నన్ను వెతికిన ఎడలా నన్ను కనుగొంటారు అన్నాడు యేసయ్య. అయా నిన్నే వెతుకుతున్నాం ప్రభా, అయా నిన్నే ఆరాధిస్తున్నాం ప్రభా, అయా మా చెడుతనాన్ని విడిచిపెడుతున్నాం ప్రభా, అయా ఇదిగోనైనా నా ప్రభా నీ సన్నిధిలో మొర పెడుతున్నాం ప్రభా, అయా మమ్మల్ని క్షమించు నాయన, అయా మా కుటుంబాలను క్షమించండి నాయన, అయా మా దేశాన్ని క్షమించండి నాయన, అయా మా దేశాన్ని స్వస్థపరచండి అయ్యా, అయా మా దేశంలో ప్రజలందరూ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి నాయన, అయా సహాయం చేయి నాయన, అయా మా ఆస్తి నీవే ప్రభా, అయా మా అంతస్తు నీవే నాయన, అయా మాకు సమస్తం నీవే నాయన. ఇదిగో ఎవ్రీథింగ్ మై జీసస్. దేవుని సన్నిధిలో ప్రభానికి వందనాలయ్యా. ఇదిగో నా పేరు పెట్టబడిన జనులు తామును తగ్గించుకుని ప్రార్థన చేస్తే నేను వింటాను అన్నాడు ఆయన. ఇదిగో నీ తగ్గింపు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఇదిగో నీవు చెడుతనాన్ని విడిచిపెడితే దేవుడు సంతోషపడతాడు. ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని వెతికితే సంతోషపడతాడు. దేవుడు నీ ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడుగుతాను అంటున్నాడు ఆయన. ఇదిగో ప్రతి దోషాన్ని తొలగిస్తాను అన్నాడు, ప్రతి శాపాన్ని తొలగిస్తాను అన్నాడు. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభాని కృప చేత మమ్మల్ని అందరినీ బలపరుచున్నాయా. అయా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి అయ్యా, అయా మీ దూతలు మాకు తోడుగా ఉంచండి నాయన, అయా ప్రతి బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించము నాయన. ఇదిగో పూర్ణ మనసుతోను పూర్ణ హృదయంతో నువ్వు దేవుడిని ప్రేమించాలి. ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే నువ్వు దీవించబడతావు. ఇదిగో నువ్వు ఎలాగైతే ఇదిగో ఆహారం భుజిస్తున్నావు అలాగే నీ పొరుగు వారికి కూడా నువ్వు సహాయం చేస్తే నువ్వు దీవించబడతావు.
ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. ఈ పగటికాల సమయంలో కుమారుడా కుమార్తె యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీకు సహాయం చేస్తున్నాడు, యేసయ్య నీతో మాట్లాడి ఉన్నాడు. ఇదిగో నీకు నువ్వుగా రాలేదు, దేవుడు నిన్ను నడిపించాడు. ఇదిగో నీ బలహీనతల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ఇదిగో నీ కుటుంబస్తులందరికీ దేవుడు మారు మనసుని రక్షణ ఇవ్వబోతున్నాడు. ప్రభానికి వందనాలయ్యా అని ప్రార్థన చేసుకోండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి.